పాపము క్షమించబడాలి. అవునా కాదంటారా? మన పాపాలు క్షమించాలి, మనకు విమోచన కలగాలని, మనల్ని విమోచించిన కొరకు ఆయన దేవాతి దేవుడు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మన కొరకు ఈ లోకానికి వచ్చి తన వ్యక్తులుగా చేసుకుని మనందరి కొరకు ఆయన భూమి మీద మరణించాడు. హల్లెలూయా. ఆయన మరణాన్ని అంగీకరించిన మనం, ఆయన పునరుద్ధాన్ని అంగీకరించిన మనకి మరణము లేదు. ఈ మన మధ్యన లేరు, చిన్నాన్న గారు లేరు. ఆయన మరణించినట్టు కాదు, నిద్రించుచున్నట్టు. హల్లెలూయా. వాక్యం చదివిస్తుంది, వారు నిద్రించుచున్నారు. హల్లెలూయా. మరణము లేదు మనకి. మనము యేసయ్యను ఎప్పుడైతే కలిగి ఉన్నామో, ఆయన రక్తం చేత ఎప్పుడైతే కడగబడ్డామో, ఆయన ఎప్పుడైతే అంగీకరిస్తున్నామో, ఆయన రక్షణ ఎప్పుడైతే మనం కొనసాగిస్తూ ఉన్నామో, మనకు మరణము లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్టి గొప్ప నిరీక్షణ కలిగి ఉన్న మనం చాలా గొప్ప